తల్లి పెద్ద పుల్లి కాడ రొట్టెలేదు పేరే పెద్ద పుల్లే నేను ఊరికి అంటాడా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మళ్ళీ మనం కర్నూలు వెళ్తాం. కర్నూలు నుంచి రూమ్ ఓనర్ గా అయితే మాకు ఫోన్ చేశారు. మధ్యలో దువ్వూరు దగ్గర ఒకసారి ఆగాం. సో అందరూ దువ్వూరులో నెయ్యి దోశ, గుడ్డు దోశ, గుడ్డు నెయ్యి దోశ, జీడిపప్పు నెయ్యి దోశ ఇక్కడ తింటా అంటారు అనమాట ఆ లొకేషన్ లో. సో మా వాడు ఏంటంటే కొత్తగా ఒకసారి పెద్ద పుల్లి కాడ రొట్టెలు తినేవాడు. తల్లి పెద్ద పుల్లి కాడ రొట్టెలు ఏమి రాదు, మాని పంపిస్తాను. సో పెద్ద పుల్లి కాడ ఇప్పుడు రొట్టెలు తినేసాం. ఎట్లా ఉంటాయి ఏముంటాయి చూడాలా. ఇంకా మనకి ఇంతవరకు టేస్ట్ లే. పొద్దున్నే చపాతి తిద్దురా అంటే ఆ చపాతి ఒక 3 చపాతి తిందాం రా అంటాడు. అంటాడు పేరే పెద్ద పుల్లే నేను ఊరికి అంటాడా ఏమనుకున్నాను. పెద్ద పుల్లి ఇంటి పేరేనా? నాటు ఏమన్నా పెద్ద పుల్లి హోటల్ బాగా అడవిలో ఉన్నట్టుంది. ఏమన్నా హైపిస్తాడా అంత టేస్ట్ ఏముంటది అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ర్యాంప్ అసలు. సో చపాతి, ఎర్రగడ్డలు, చికెన్, ఒరిజినల్ చికెన్ షెర్వా. అంటే ఎన్ని చోట్ల చికెన్ షెర్వా అంటే మిగిలిన వేస్ట్ అంతా వేసి చికెన్ షెర్వా వేస్తారు. ఇక్కడ అక్కలా కాదు, ప్రతి చికెన్ షెర్వాలో ఒక పీస్ అనేది పెట్టించారు. సో 2 చపాతీ ప్లస్ గుడ్డు చికెన్ షెర్వా జస్ట్ 30 నుంచి 40 రూపీస్ ఏమో తీసుకున్నారు. తిరువల్లలో టిఫిన్ చేస్తాను ఎక్కడ పోయినా. ఆడ ఎట్లుందో స్పైసీ వేరే లెవెల్ ఉంది. మా నూరుకి ఇంత స్పైసీ పడ్డు ఎట్లా చేస్తున్నాడు. మా వాడికి సొంతంగా ఒక హోటల్ ఉంది, అందాలు పక్కనే ఉంటుంది. బావాడికి రెస్టారెంట్ అని ఉంటుంది. చపాతి షేర్వాలో నానిపోయి చాలా మెత్తగా ఉంది, అంత సాఫ్ట్గా ఉంది. వీళ్ళు చేసే టైంలోనే చూడొచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాడు అబ్బా, మన ఫైజాన్ నంద్యాలలో చికెన్ సెంటర్ ఓపెన్ చేశాడు. యాడ్ అడ్రస్ అనుకుంటున్నారా? సాయిబాబా స్ట్రీట్ ఉంది కదా, ఆ సైడ్ వెళ్ళామంటే జస్ట్ మసీద్ ఎదురుగానే ఉంటుంది షాప్. మన వాడిచ్చే క్వాలిటీ, చికెన్ నీట్నెస్ నాకు తెలిసి ఎవ్వరు ఇయ్యరబ్బా, అంత నీట్గా క్వాలిటీగా ఇస్తారు. నాకు చికెన్లో అక్కడక్కడ కొన్ని బ్రాంచెస్లో వాటర్ వస్తాయి, కానీ ఫైజాన్ నాకు ఇవ్వబట్టి ఆల్మోస్ట్ 3 months అయింది. ఒక 30 grams వాటర్ కూడా రాలేదు, అంత నీట్గా ఇస్తాడు. సో చికెన్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలోనే ఓపెన్ చేస్తా ఉన్నాడంట. సో అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మాట్లాడుకుంటా నంద్యాల నుంచి బయలుదేరిపోయాము, ఎందుకంటే మనం కర్నూలుకి రీచ్ అవ్వాలా. కర్నూలులో ఓనర్ మనల్ని పిలిచారు. సో ఓనర్ ఎందుకు పిలిచారు అనేది మాకు ఇంతటి కూడా దడదడ అంటుంది. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడాలంటే కొద్దిగా జంకుతాను. ఎందుకంటే మనం మాట్లాడితే అవతల నుంచి ఆ ఆన్సర్ ఎలా వస్తుందో అనేది. సో పిలిచిన విషయం వచ్చేసి మేము వర్క్ అంతా కంప్లీట్ చేసాము, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు వర్క్ అనేది చెప్పారు. సో మేము మా నెత్తిన ఏం వేసుకున్నామంటే షటర్ వర్క్ వేసుకున్నాము. షటర్స్ ఇంతకుముందు వేరే చోట ఉన్నాయి. సో మనకు రూమ్ కొద్దిగా పెద్దగా ఉండాలి, కనబడడానికి నీట్గా ఉండాలని చెప్పేసి ఆ షటర్స్ని మార్చి వేరే చోటికి షిఫ్ట్ చేసాము. ఆ వర్క్ ఇంకా డిలే అవుతుంది. సార్ ఇక్కడ వాళ్ళు ఉంది, ఇక్కడ తీసేయమని చెప్పాము. పూర్తిగా వాళ్ళు మిగతా అవన్నీ తీసేశారు. కర్నూలు బ్రాంచ్లో మనకు స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పాము కదా, ఖచ్చితంగా మనకి 8 members అయితే రిక్వైర్మెంట్ ఉంది. కర్నూలు బ్రాంచ్ ఓనర్ ఎవరు అని చెప్తున్నారు. లాస్ట్లో పక్కా రివ్యూ చేస్తాను. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, స్టాఫ్ అయితే ఇంకా సెట్ కాలేదు. మనకు 10 members స్టాఫ్ కావాలి. 2 shifts ఉంటాయి, ఒకటి 7 to 3 వరకు ఉంటుంది, 2 3 నుంచి క్లోజింగ్ వరకు ఉంటుంది. మన వుడ్ వర్కర్ చూడండి హాయ్ చెప్తున్నారు. సో మన ముందర ఒక స్టాఫ్ వచ్చేసి జాబ్ కోసం అడిగారు, మాట్లాడతాను. అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎస్సీ కాంప్లెక్స్ ఎదురుగా BAS కన్వెన్షన్ హాల్ ఉంటుంది. ఆ హాల్కి పక్కనే మన రూమ్ ఉంటుంది. మీకు ఇంకా నియర్ బై అంటే మీకు ఇంకా కన్ఫామ్ అడ్రస్ అంటే పక్కనే అమరావతి మెస్ ఉంటుందండి, ప్యూర్ వెజ్. దాని పక్కనే మనం నాన్ వెజ్ పెడతాము. అవతల పక్కన వెజ్ తినండి, ఇవతల వచ్చేసి నాన్ వెజ్ తినండి. మన ఓనర్ వచ్చేసి చెప్పాల్సిన పనే లేదండి. సో చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా, సో ప్రతి ఒక్కటి మేము చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. సో లాస్ట్లో ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని 2:30 అయింది. ఏమైనా తిందాంపా అంటే మన బ్రాంచ్ పాత ఓనర్ వచ్చేసి కాకా హోటల్ బిర్యానీ అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటే 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మన ముందరనే డబరా అల్లా దించాడండి బాబు. సో డబరా దించిన కరెక్ట్ 20 minutes అంటే మేము తిని ఫుడ్ లేసి బయటికి వచ్చే టయానికి మొత్తం స్మాష్
ఏమి క్రౌడు ఒరేనాయనా. ఆ కాకా సినిమా సునీల్ గారిని చూసి పేరు పెట్టినారా లేక ఏందో తెలియదు, కానీ ఈ కాకనే ఆ కాక బిర్యానీకి ఫేమస్ అయిపోయాడు. సో క్రౌడ్ చూసారా, పార్సల్స్ కోసం ఎంత తిని చెమటలు పట్టి బయటికి వచ్చేసిన. నేను అంత వెయిట్ కూడా చేయలేకపోయినా. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మనం అయితే పొద్దుటూరుకి వచ్చాము. దారిలో మేఘాలు, వాన ఎక్కడ పడతారా నాయన అనుకుంటా అన్నాము. చాకల్మారి దాటిన తర్వాత పడింది చూడు స్వామి వాన, దెబ్బ 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 అస్సలు అంత లాగా పడింది వాన. సో చెప్తా ఉంటాను లాస్ట్ లైన్లో ఎవరు ఆ టైంలో వెళ్ళాకని చెప్పేసి. సో యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి, కానీ ఫస్ట్ లైన్లోనే 30-40 స్పీడ్లో ఆటో వాళ్ళు వెళ్తుంటారు. సో మళ్ళీ కలుద్దాం మనం ఇంకొక బ్లాగ్ తో. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.